వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. మీకోసం 5 టిప్స్ తీసుకొచ్చాను. ఎవరైతే డెవలపర్ ఉన్నారో వాళ్ళ స్కిల్స్ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి అనే దాని గురించి ఒక వీడియో తీసుకొచ్చాను. సో వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ టిప్ వచ్చేసి కంటిన్యూస్ లెర్నింగ్. సో ఎందుకంటే ప్రజెంట్ చాలా టెక్నాలజీస్ వస్తాయి, కొత్త టెక్నాలజీస్ వస్తున్నాయి. సో ఎప్పటికప్పుడు మనం కంటిన్యూస్ లెర్నింగ్ నేర్చుకుంటూనే ఉండాలి. సో అప్డేట్ అవుతూ ఉండాలి. సో స్టే అప్డేటెడ్ విత్ ద లేటెస్ట్ టెక్నాలజీ, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అండ్ బెస్ట్ ప్రాక్టీసెస్. ప్రజెంట్ ట్రెండింగ్ ఏది ఉందో, ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఉందో, లేకపోతే ఏ టెక్నాలజీ వచ్చిందో అది నేర్చుకోవడానికి ప్రయత్నించండి. ఎందుకంటే డెవలపర్స్గా మీరు ఆ ఎక్స్పీరియన్స్ ఉన్నప్పుడు మళ్ళీ మీరు సస్టైన్ కావాలనుకుంటే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఎప్పటికప్పుడు కొత్త టెక్నాలజీని అడాప్ట్ చేసుకోవాలి. దానికి తగ్గట్టు మీరు కంటిన్యూస్ లెర్నింగ్ అనేది ఉండాలి. ద టెక్ ఇండస్ట్రీ ఎవాల్వ్స్ ర్యాపిడ్లీ. టెక్ ఇండస్ట్రీ అనేది ఎప్పటికప్పుడు ఎవాల్వ్ అవుతూ ఉంటుంది స్పీడ్గా. కంటిన్యూస్ లెర్నింగ్ ఈజ్ క్రూషియల్ ఫర్ స్టేయింగ్ రిలవెంట్. సో మనం కంటిన్యూస్ లెర్నింగ్ చేసి ఇక్కడ మనం ఉండగలుగుతాం. ఫాలో బ్లాగ్స్ అండ్ పార్టిసిపేట్ ఇన్ ఆన్లైన్ కమ్యూనిటీస్ అండ్ ఎక్స్ప్లోర్ న్యూ టూల్స్ టు ఎన్హాన్స్ యువర్ స్కిల్స్. బ్లాగ్స్ని ఫాలో అవ్వండి, ఆన్లైన్ కమ్యూనిటీస్లో పార్టిసిపేట్ చేయండి. సో మనం మొత్తం కొత్త టూల్స్ని ఎక్స్ప్లోర్ చేయండి. అప్పుడు మీ స్కిల్స్ అనేవి ఎన్హాన్స్ అవుతాయి, ఇంప్రూవ్ అవుతాయి. ఒక టిప్ అయిపోయింది. తర్వాత ప్రాక్టీస్ రెగ్యులర్లీ. నేను నంబర్ ఆఫ్ వీడియోస్లో చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. ఎన్నిసార్లు చెప్తారా బాబు అనుకోకండి. ప్రాక్టీస్ ఈజ్ మెయిన్. ఎందుకంటే మీ ప్రోగ్రామింగ్ లాజిక్ బిల్డ్ కావాలంటేనే ప్రాక్టీస్. సో ప్రోగ్రామింగ్ ఇస్ ఎ స్కిల్ దట్ ఇంప్రూవ్స్ విత్ ప్రాక్టీస్. అంతే, ఇది ఇంప్రూవ్ కావాలంటే ప్రాక్టీస్ వల్లనే. సాల్వ్ కోడింగ్ ఛాలెంజెస్, వర్క్ ఆన్ పర్సనల్ ప్రాజెక్ట్. సో కోడింగ్ ఛాలెంజెస్ని మీరు సాల్వ్ చేయండి. ఏమైనా కోడింగ్ చాలా వెబ్సైట్స్ ఉంటాయి, లైక్ లీడ్ కోడ్ కావచ్చు, గీక్స్ ఫర్ గీక్స్ ఉన్నాయి, ఇంకా నెంబర్ ఆఫ్ వెబ్సైట్స్ ఉన్నాయి. దాంట్లో మీరు చేయండి, మీకు ఏది సూటబుల్ అవుతుందో. వర్క్ ఆన్ పర్సనల్ ప్రాజెక్ట్స్, మీ పర్సనల్ ప్రాజెక్ట్స్ మీద వర్క్ చేయండి. రెగ్యులర్ కోడింగ్ ప్రాక్టీస్ నాట్ ఓన్లీ షార్ప్నెస్ యువర్ ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎబిలిటీ బట్ ఆల్సో హెల్ప్స్ యూ బిల్డ్ స్ట్రాంగ్ పోర్ట్ఫోలియో. సో మీరు డైలీ ప్రాక్టీస్ చేస్తుంటే ఏమవుతుందంటే ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎబిలిటీస్ పెరుగుతాయి. అలాగే మీకు మంచి స్ట్రాంగ్ పోర్ట్ఫోలియో కూడా బిల్డ్ అవుతుంది. సో మీరు చేసిన ప్రాజెక్ట్ మీరే ఒక మంచి పోర్ట్ఫోలియో క్రియేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్, వర్షన్ కంట్రోల్. సో మీరు ఫెమిలరైజ్ యువర్ సెల్ఫ్ విత్ వర్షన్ కంట్రోల్ సిస్టమ్. లైక్ గిట్ తోటి ఫెమిలియర్ అండి. వర్షన్ కంట్రోల్ అల్లోస్ యూ టు ట్రాక్ చేంజెస్ యువర్ కోడ్. సో వర్షన్ కంట్రోల్ ఏం చేస్తుంది, గిట్ కానీ ఇది మనం కోడ్ని ట్రాక్ చేసి ఎప్పుడైనా చేంజెస్ చేసుకోవచ్చు. కొలాబరేట్ విత్ అదర్స్ సీమ్లెస్లీ. ఇక్కడ కొలాబరేట్ కూడా కావచ్చు మిగతా వాళ్ళతో. సో ఇవి యూజ్ చేయండి. ప్లాట్ఫామ్స్ లైక్ గిట్హబ్ అండ్ గిట్ల్యాబ్ ప్రొవైడ్ హోస్టింగ్ సర్వీసెస్ ఫర్ యువర్ రెపాజిటరీస్ అండ్ ఆఫర్ ఆపర్చునిటీ ఫర్ కొలాబరేషన్ కావాలన్నా, మీ కోడ్లో ఏదో చేంజ్ కావాలన్నా, ఎవరితో అవన్నీ మనం గిట్హబ్ని యూజ్ చేయడం తెలుసుకోండి. తెలియకపోతే యూట్యూబ్లో సెర్చ్ చేయండి. సో మీకు దాని ఇన్ఫర్మేషన్ పూర్తిగా ఉంటుంది. తర్వాత కోడ్ రీడబిలిటీ అండ్ డాక్యుమెంటేషన్. ఒక డెవలపర్కి ఇది చాలా ఇంపార్టెంట్. డాక్యుమెంటేషన్ చదవడం వాళ్ళకు తెలియాలి. కంపల్సరీ డాక్యుమెంటేషన్ అర్థం చేసుకునేట్టు ఉండాలి మీరు. రైట్ కోడ్ దట్ ఈజ్ ఈజీ టు రీడ్ అండ్ అండర్స్టాండ్. ఫాలో ఏ కన్సిస్టెంట్ కోడింగ్ స్టైల్. ఒక కన్సిస్టెంట్ కోడింగ్ స్టైల్ని ఫాలో అవ్వండి. యూజ్ ఎ మీనింగ్ఫుల్ వేరియబుల్ అండ్ ఫంక్షన్ నేమ్స్. మీనింగ్ఫుల్ వేరియబుల్ అండ్ ఫంక్షన్ నేమ్స్ని ఫాలో అవ్వండి. తర్వాత ఎక్కడెక్కడ కామెంట్స్ అవసరం ఉందో అక్కడ పెట్టండి. ఎందుకంటే ఎప్పుడైతే మీరు మీరు ఒక లాజిక్ రాసినప్పుడు దానికి తగ్గట్టు అక్కడ కొన్ని రోజుల తర్వాత మర్చిపోయే అవకాశం ఉంటుంది. లేకపోతే మీ కోడ్ ఎవరైనా చూద్దామని వాళ్ళకి కూడా అర్థం కావాలంటే కామెంట్స్ పెట్టి రాయండి పక్కకి ఏం చేశారు. సో డాక్యుమెంటేషన్ ఈజ్ ఈక్వల్లీ ఇంపార్టెంట్. డాక్యుమెంటేషన్ కూడా ఈక్వల్లీ చాలా ఇంపార్టెంట్. ఇట్ హెల్ప్స్ అదర్ అండ్ యువర్ ఫ్యూచర్ సెల్ఫ్ అండర్స్టాండ్ ద పర్పస్ అండ్ యూసేజ్ ఆఫ్ యువర్ కోడ్. సో మీరు దాని పర్పస్ అర్థం చేసుకోండి. కోడ్ రీడబిలిటీ, లైక్ కోడ్ని మంచి వేలో రాయడం కానీ, డాక్యుమెంటేషన్ చదవడం చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ క్రిటికల్ థింకింగ్. వెరీ ఇంపార్టెంట్. మీరు ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ చాలా ఉండాలి. మీరు సాఫ్ట్వేర్ సైడ్ వచ్చినప్పుడు క్రిటికల్ థింకింగ్, అవుట్ ఆఫ్ ది బాక్స్ థింగ్స్, లైక్ ఆలోచించేటట్టు ఉండాలి. ప్రోగ్రామింగ్ ఇస్ నాట్ జస్ట్ అబౌట్ రైటింగ్ కోడ్. ఏదో కోడ్ ఉన్నది యాస్టీజ్ కొడితే కాదు. ఇట్స్ అబౌట్ సాల్వింగ్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలి. సో డెవలప్ ఏ స్ట్రాంగ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ క్రిటికల్ థింకింగ్ స్కిల్స్. మీరు డెవలప్ చేసుకోండి. మీ ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ క్రిటికల్ థింకింగ్ స్కిల్స్ని డెవలప్ చేసుకోండి. బ్రేక్ డౌన్ కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ ఇంటూ స్మాలర్. సో కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ని స్మాలర్గా డివైడ్ చేయండి, మేనేజబుల్ టాస్క్గా. అండర్స్టాండ్ ద ప్రాబ్లమ్ థరోలీ బిఫోర్ జంపింగ్ ఇంటూ కోడింగ్. సో మీరు ప్రాబ్లమ్ని థరోలీ అండర్స్టాండ్ చేసుకోండి. మీరు కోడింగ్ చేసే ముందు ఫస్ట్ అది ఏంటి స్టేట్మెంట్ చదవండి, ప్రాబ్లమ్ ఏంటో, దాన్ని ఎట్లా సాల్వ్ చేయాలనేది, ఏ అప్రోచ్ చేస్తే బాగుంటుంది. అండ్ కన్సిడర్ డిఫరెంట్ అప్రోచెస్ బిఫోర్ చూసింగ్ ద మోస్ట్ ఎఫిషియెంట్ సొల్యూషన్. సో మీరు డిఫరెంట్ అప్రోచెస్ చూడండి, కానీ ఎఫిషియెంట్ సొల్యూషన్ కనుక్కోనండి, ఆప్టిమల్ సొల్యూషన్ని. ఓకే, ఇది మీరు డెవలపర్ ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటే ఈ టిప్స్ యూస్ఫుల్ అవుతాయి. అలాగే రిమెంబర్ ద కీ టు బికమ్ ఏ సక్సెస్ఫుల్ ప్రోగ్రామర్ ఈజ్ ఎ కాంబినేషన్ ఆఫ్ టెక్నికల్ స్కిల్స్
అండ్ కంటిన్యూస్ లెర్నింగ్ అండ్ ఎఫెక్టివ్ కమ్యూనికేషన్. సో మీరు ఇది కంటిన్యూస్ లెర్నింగ్ ఎప్పటికప్పుడు. సో దానిలో టెక్నికల్ స్కిల్స్ బాగుండాలి, ఎప్పటికప్పుడు నేర్చుకుంటూ ఉండాలి. ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఆర్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో అప్పుడే మీరు ఒక డెవలపర్కి ఇంప్రూవ్ అవుతారు. సో ఈ టిప్స్ మీకు ఒక డెవలపర్కి చాలా యూస్ఫుల్ అవుతాయి. ఈ టిప్స్ని పాటించండి. మన పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్ తెలుగులో ఏ యూట్యూబ్ ఛానల్ అందించే విధంగా 40+ ఐటీ కోర్సెస్ మీకు ఫ్రీగా అందిస్తుంది. ఒకసారి 40 ఐటీ కోర్సెస్ ఇక్కడ ఉన్నాయి, మన ప్లేలిస్ట్ ఉంటుంది, ఒకసారి మీరు ఫ్రీగా నేర్చుకోవచ్చు ఇక్కడ 40+ ఐటీ కోర్సెస్. అలాగే మన pythonlife.in వెబ్సైట్కి వెళ్ళండి, అక్కడ మనం పెయిడ్ కోర్సెస్ ఏమేమి ఉన్నాయో చూసుకోవచ్చు. సో ప్రజెంట్ అయితే మనం పైథాన్ రికార్డెడ్ కంటెంట్ అవైలబుల్గా ఉంది, మిగతా కోర్సెస్ కూడా అక్కడ చూడండి. సో ఫుల్ స్టాక్ పైథాన్ ప్రోగ్రామింగ్ 1999కి అందిస్తున్నాం రికార్డెడ్ కంటెంట్. తర్వాత ఎవరికైతే మనీ ఇబ్బందిగా ఉంటుందో వాళ్ళకి ఈఎంఐ ఆప్షన్ కూడా అవైలబుల్గా ఉంది. సో ఈఎంఐ ఆప్షన్ ద్వారా కూడా మీరు ఈ కోర్సును పర్చేజ్ చేయొచ్చు. 24/7 కమ్యూనిటీ సపోర్ట్ ఉంటుంది, తెలుగులో టీచ్ చేశారు, 200 hours ప్లస్ రికార్డెడ్ కంటెంట్ ఉంటుంది, లైఫ్ టైం యాక్సెస్ ఉంటుంది. సో మీకు సిలబస్ చెక్ చేసుకోండి ఒకసారి, మీకు సూటబుల్ అవుతుందా చూడండి. అలాగే కామెంట్లో డెమో లింక్ ఉంటుంది, చూడండి, నచ్చితేనే జాయిన్ కండి.